నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ప్రాక్టికల్ వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. సో అబ్జార్ప్షన్ సిస్టమ్ అంటారు, ఓకేనా. సో ఎలాగైనా చెప్పవచ్చు ప్రాక్టికల్ వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్. అండ్ రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అలాగే చాలా ప్రాసెస్ VCR, అలాగే వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్, ఓకే, ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్, అవన్నీ కూడా వాటితో కంపేర్ చేసుకుంటే VCRతో కంపేర్ చేసుకుంటే ఇది మోర్ ఎకనామికల్, అంటే బాగా కాస్ట్లీ మెథడ్ అనమాట టు ప్రొడ్యూస్ రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్, అంటే కూలింగ్నెస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది మోర్ ఎకనామికల్. బికాజ్ దేర్ ఆర్ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి దీంట్లో, అవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది కానీ రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వాలన్నమాట. అందుకని ఇది మోర్ ఎకనామికల్ అంటారు. చూడండి ఒకసారి. సో దీంట్లో మనం ఏంటంటే అమోనియా లేకపోతే అమోనియాని యూజ్ చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఏదైనా యూజ్ చేసినా పర్లేదు. మేజర్ కాంపోనెంట్ చెప్తాను ఈ వీడియోలో, ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో చెప్తాను, వాటి యొక్క వర్కింగ్ చెప్తాను. అలాగే వాటర్ దట్ ఈస్ వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ అయితే చెప్తాను, చూడండి ఒకసారి. అలాగే నేను వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ గురించి చెప్పాను, దాని మీద కండిషన్స్ అన్నీ చెప్పాను. ఆఫ్టర్ కంప్రెషన్ ద వేపర్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెట్ కండిషన్ అని, ఆఫ్ సూపర్ హీటెడ్ కండిషన్ అని, అలాగే డ్రై సాచురేటెడ్, సో సబ్ కూల్డ్ అని, ఇలాగ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టంలో చాలా ఎక్కువ ప్రాసెస్ అని చెప్పాను. సో మన వీడియోలో R&Sలో ఉన్న కంప్లీట్ లిస్ట్ చూడండి ఒకసారి. అలాగే ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ గురించి కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. ఎయిర్ కూలింగ్ సిస్టంలో సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టము, సింపుల్ ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టము, అంటే నెక్స్ట్ వేపర్ దట్ ఈస్ బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టము, బూట్ స్ట్రాప్ ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టము, రిడ్యూస్డ్ యాంబియంట్ ఎయిర్. సో ఇవన్నీ కూడా చెప్పాను మన వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పేది ప్రాక్టికల్ వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. సో ఇది ప్రాక్టికల్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్. మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసి అబ్జార్బర్, దీన్ని అబ్జార్బర్ అంటారు. అలాగే సో నేను రాస్తాను ఇక్కడ, ఓకేనా. అబ్జార్బర్, నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్, జనరేటర్, అనలైజర్, రెక్టిఫైయర్, కండెన్సర్, అలాగే హీట్ ఎక్స్చేంజర్, అలాగే ఎవాపరేటర్. సో ఇక్కడ మనకి ఇంకొక కాంపోనెంట్ రిసీవర్ ఒకటి ఉండిద్ది. అది ఎక్కడ ఉండిద్ది అంటే ఇక్కడ రిసీవర్ అనేది ఉంటుంది, ఓకే. ఆఫ్టర్ ఓకే, సో రిసీవర్, అలాగే రిసీవర్ తర్వాత హీట్ ఎక్స్చేంజర్, నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ వాల్వ్, evaporator. These are the major components in practical vapor absorption refrigeration system. ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ వేలో డిజైన్ కనెక్ట్ చేసి కనుక పైప్ లైన్స్ ఇస్తే కనుక మనకి ఆఖరిగా ప్రొడ్యూస్ అయ్యేది రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ ఎవాపరేటర్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇన్లెట్ అవుట్లెట్, ఓకేనా. అర్థమైంది రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. సో ఈ విధంగా కనుక మనం కనెక్ట్ చేస్తే రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్ అంటే కూలింగ్నెస్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవ్వచ్చు అనమాట. సో చూస్తే అసలు రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్, సో దీని ఎంట్రన్స్ అనుకుందాం, స్టార్టింగ్ ఫస్ట్ ప్రాసెస్, ఓకేనా. సో నేను ఎవాపరేటర్ ఏంటంటే ఫంక్షన్ ఏంటంటే రూమ్లో నుంచి వచ్చిన టెంపరేచర్ని రిసీవ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని దేనికి ఉపయోగిస్తున్నాను అంటే రూమ్ యొక్క కూల్ చేయడానికి ఉపయోగిస్తున్నాను అనుకోండి. రూమ్ని కూల్ చేయడానికి అంటే రిఫ్రిజిరేటర్ కింద పనిచేస్తుంది, ఏసీ కింద వర్క్ చేస్తాను అనుకోండి, ఓకేనా. సో ఈ ఎవాపరేటర్ ఏం చేసిందంటే రూమ్లో నుంచి వచ్చిన టెంపరేచర్ రిసీవ్ చేసుకుని అమ్మోనియాని వేపర్ కింద కన్వర్ట్ చేస్తాను, ఓకే. ఇది అమ్మోనియా లో ప్రెషర్ వేపర్ అమ్మోనియా, ఓకేనా. అనుకోండి లో ప్రెషర్ వేపర్ అమ్మోనియా. నేను LPV అంటే మీనింగ్ ఏంటంటే లో ప్రెషర్ వేపర్ అమ్మోనియా. ఈ లో ప్రెషర్ వేపర్ అమ్మోనియా ఫస్ట్ ఎంటర్ ఇంటూ ద అబ్జార్బర్ ఏమవుతుందంటే ఇక్కడ కొంత వీక్ సొల్యూషన్తో మీకు మిక్స్ అవుతుంది. వీక్ సొల్యూషన్ అంటే వాటర్ కింద తీసుకుంటాం, దట్ ఈస్ ఓకేనా, H2O తీసుకుంటాం అన్నమాట. సో వీక్ సొల్యూషన్ అంటే ఇంకొక ఫ్లూయిడ్ యూజ్ చేస్తాం ఎక్స్ట్రా,
అదేంటంటే H2ని దట్ ఈస్ ఇక్కడ మనం 2 ఫ్లూయిడ్స్ ఇచ్చారు NH3 అండ్ H2O 1 దీన్ని వీక్ సొల్యూషన్ అంటారు ఓకేనా ఇట్ ఈస్ మిక్స్డ్ విత్ సో మనకి దీంట్లోకి ఎంటర్ అవ్వక ముందు దేంతో మిక్స్ అవుతుందంటే సో H2Oతో మిక్స్ అవుతుంది అమోనియా weak low pressure ammonia so low pressure vapor ammonia it is mixed with some solution that is we call it as H2O that is water to mix అవుతుంది వాటర్ ఎప్పుడైతే మిక్స్ అవుతుందో ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రాంగ్ సొల్యూషన్ కి కన్వర్ట్ అవుతుంది ఈ స్ట్రాంగ్ సొల్యూషన్ అంటే స్ట్రాంగ్ సొల్యూషన్ అంటే మీనింగ్ ఏంటంటే సో కంప్లీట్ లిక్విడ్ అన్నమాట కంప్లీట్ లిక్విడ్ ఏమేమి లిక్విడ్ అమోనియా అండ్ వాటర్ సో అమోనియా NH3 వేపర్ ప్లస్ H2O అంటే వాటర్తో మిక్స్ అయిపోతుంది ఈ వేపర్ కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది బై కూలింగ్ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఇచ్చామో ఆటోమేటిక్లీ వేపర్ కాస్త లిక్విడ్ కింద లిక్విడ్ డ్రాప్లెట్స్ కన్వర్ట్ అవుతుంది అది మిక్స్ విత్ వీక్ సొల్యూషన్ H2Oతో మిక్స్ అవుతుంది ఓకేనా అర్థమైంది అప్పుడు స్ట్రాంగ్ సొల్యూషన్ కన్వర్ట్ అవుతుంది అదే దాన్ని స్ట్రాంగ్ సొల్యూషన్ అంటారు అంటే మొత్తం లిక్విడ్ అంతా లిక్విడ్ ఫామ్లో చేంజ్ అవుతుంది NH3 ప్లస్ H2O రెండు మిక్స్ అయిపోతాయి అన్నమాట మిక్స్ అయ్యి ఇది ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇందులో ఉంది ఏ స్టేట్లో ఉంది ఏ ఫేస్లో ఉంది లిక్విడ్ ఫేస్లో ఉంది అంటే లిక్విడ్ స్టేట్లో ఉంది ఏంటి అమోనియా అండ్ వీక్ సొల్యూషన్ రెండు మిక్స్ అయిపోయింది దాన్ని పంపు ద్వారా మనం హీట్ ఎక్స్చేంజర్ ద్వారా జనరేటర్ పంపుతాం ఓకేనా ఈ పంపు హీట్ ఎక్స్చేంజర్ ద్వారా జనరేటర్ పంపుతాం అన్నమాట ఓకేనా జనరేటర్ మనకి పైన టాప్ ఎనలైజర్ ఉంటుంది సో ఎనలైజర్కి పంపిస్తాం ఓకేనా జనరేటర్తో ఈ ఎనలైజర్ కూడా జనరేటర్లో ఒక పార్టే ఒక లేయర్స్ కింద ఉంటుంది అనమాట సో ఇది కూడా ఇదంతా కూడా ఒకటే పార్ట్ జనరేటర్ కింద మాట్లాడుకోవచ్చు ఇదంతా జనరేటర్ పంపు ఓకేనా జనరేటర్లు ఏమవుతుంది హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీక్ సొల్యూషన్ అంటే ఏంటి మీనింగ్ H2O ఓకేనా అది ఆ వీక్ సొల్యూషన్ మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్ ద్వారా అబ్జార్బర్లోకి వచ్చింది ఓకేనా అబ్జార్బర్ అలా ఉండిపోతుంది ఓకేనా అబ్జార్బర్లో వీక్ సొల్యూషన్ అలా ఉండేది నెక్స్ట్ ఏదైతే అంటే హీట్ చేసినప్పుడు అమోనియా ఉండేది కదా NH3 అమోనియా ప్లస్ వాటర్ దీంట్లోకి ఎంటర్ అయింది జనరేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత అమోనియాలో గ్యాస్ ఫామ్లో దట్ ఈస్ పైకి ఎనలైజర్ అండ్ రెక్టిఫైర్ వెళ్ళింది కానీ ఏదైతే H2 ఉందో వీక్ సొల్యూషన్ మళ్ళీ అబ్జార్బర్లోకి వచ్చేసింది ఓకేనా చూస్తే NH3 ఏదైతే NH3 ఉందో వేపర్ రెక్టిఫైర్లోకి ఎంటర్ అవుతుంది ఈ రెక్టిఫైర్ ఏం జరిగిందంటే ఆ రెక్టిఫైర్ దేనికి ఉపయోగిస్తామంటే సో ఏమైనా వాటర్ పార్టికల్స్ ఏమైనా అదే NH3 వీక్ సొల్యూషన్ అన్నాను కదా H2O ఏమైనా వాటర్ పార్టికల్స్ ఎనలైజర్లో మనకు ఉంటే ఆ ఎనలైజర్ దట్ ఈస్ ఈ అమోనియాలో ఉంటే కనుక ఆ అమోనియా ఈ ఎనలైజర్ ఏం చేసిందంటే పూర్తిగా 99% అమోనియా మాత్రం ఉండేటట్టు చూసుకుంది దాన్ని ఎనలైజర్ పూర్తిగా వాటర్ రిమూవ్ చేసి మళ్ళీ రెక్టిఫైర్లోకి పంపిస్తుంది అన్నమాట రెక్టిఫైర్ మీకు 1% ఉంటుంది కదా 1% రెక్టిఫైర్ మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ అనలైజర్ ద్వారా మళ్ళీ వీక్ సొల్యూషన్లో పంపించేసింది అన్నమాట డ్రిప్ పైప్ అంటారు ఓకేనా సో మళ్ళీ కొంచెం కాన్సెప్ట్ వినండి నేను ఏం చెప్పాను స్ట్రాంగ్ సొల్యూషన్ హీట్ ఎక్స్చేంజర్ ద్వారా వచ్చి జనరేటర్లోకి దట్ ఈస్ అనలైజర్లోకి ఇదంతా కూడా ఇన్బిల్డ్ జనరేటర్ కాకపోతే ఎనలైజర్లోకి ఎంటర్ అవుతుంది ఎనలైజర్ జనరేటర్ సో రెండు కూడా మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఒకటే కాంపోనెంట్ కాబట్టి సో దట్ ఈస్ జనరేటర్ కింద మాట్లాడుకోవచ్చు జనరేటర్లో ఏమవుతుందంటే హీట్ అవ్వనప్పుడు పైన లేయర్స్ కింద ఎనలైజర్స్ ఉంటాయి ఈ జనరేటర్కి పైన లేయర్స్ కింద మనకి ఎనలైజర్స్ ఉంటాయి జనరేటర్ పైన లేయర్స్ కింద పైప్ లేయర్స్ కింద ఉంటుంది అన్నమాట ఓకేనా ప్లేట్స్ కింద లేయర్స్ కింద ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అమోనియా గ్యాస్ రూపంలో ఉంటుంది దట్ ఈస్ ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం NH3ని అండ్ వాటర్ని రెండు కూడా మనం ఏం చేస్తామంటే హీట్ చేస్తాం అన్నమాట హీట్ చేసినప్పుడు ఏమంటే అమోనియా ఈ లేయర్స్ కింద ఉన్న ఈ అనలైజర్ పైకి వెళ్ళేటప్పుడు వాటర్ పార్టికల్స్ని ఏదైతే వీక్ సొల్యూషన్ ఉందో ఆ వీక్ సొల్యూషన్ కిందకి పంపించేసింది అమోనియా మాత్రం రెక్టిఫైర్లో పంపిస్తుంది ఓన్లీ అమోనియా
వేపర్ అమ్మోనియా. అప్పుడు రెక్టిఫైయర్లో మళ్ళీ కూలింగ్ మనం కూల్ చేస్తాం రెక్టిఫైయర్. అప్పుడు మళ్ళీ ఏమైనా 1% వాటర్ ఉంటే మళ్ళీ ఎనలైజర్లో పంపించింది అనమాట. వాటర్ కిందకు వచ్చేస్తూ ఉంటుంది, అమ్మోనియా మాత్రం పైకి వెళ్ళిపోయి దట్ ఈస్ రెక్టిఫైయర్ ద్వారా కండెన్సర్లో కంట్రోల్ అవుతుంది. ప్యూర్ అమ్మోనియా వేపర్. ఓకేనా? ఎందుకు వేపర్ ఫామ్ అయిందంటే మనం ఏం చేస్తాం, జనరేటర్లో హీటింగ్ కాయిల్ ద్వారా హీట్ చేస్తాం. హీట్ చేసినప్పుడు ఏంటి, వాటర్ కింద వీక్ సొల్యూషన్ కిందకు వచ్చేసింది, వేపర్ పైకి లేయర్స్ ఎనలైజర్ ద్వారా లేయర్ ఉంటుంది కాబట్టి గ్యాస్ లేయర్స్ కింద రెక్టిఫైయర్లోకి వెళ్ళి రెక్టిఫైయర్లో కూడా కొంత వాటర్ అనేది దట్ ఈస్ వీక్ సొల్యూషన్ అనేది దట్ ఈస్ రిమూవ్ అయ్యి ప్యూర్ అమ్మోనియా వేపర్ కండెన్సర్లోకి వెళ్ళింది. అంటే కండెన్సర్లోకి వచ్చినప్పుడు కంప్లీట్గా NH3 మాత్రం ఉంది, NH3 వేపర్. ఓకే, NH3 వేపర్ మళ్ళీ రిసీవర్ ద్వారా రిసీవ్ చేసుకుని అంటే అందులో కలెక్ట్ చేస్తాం అన్నమాట. కలెక్ట్ చేసి హీట్ ఎక్స్చేంజర్ ద్వారా ఎక్స్పాన్షన్ వాల్వ్ అంటే తొందరగా ఈ హీట్ ఎక్స్చేంజర్ ఎందుకు పెట్టారంటే కండెన్సర్ అంటే కూలింగ్ ప్రాసెస్, ఈ హీట్ ఎక్స్చేంజర్ సబ్ కూలింగ్ అన్నమాట. మళ్ళీ కూల్ చేస్తాం అంటే హీట్ ఎక్స్చేంజర్ ద్వారా చేసి ఎక్స్పాన్షన్ వాల్వ్ మళ్ళీ కూల్ చేస్తాం. ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాండ్ అయినప్పుడు సో దాని యొక్క టెంపరేచర్ డౌన్ అవుతుంది, ఇక్కడ కొంచెం మళ్ళీ కూల్ చేస్తాం. కూల్ చేసి ఎవాపరేటర్లో కంట్రోల్. ఓకేనా? ఈ ఎవాపరేటర్లో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రూమ్ నుంచి టెంపరేచర్ తీసుకొని మళ్ళీ హీట్ చేస్తాం. గ్యాస్ కింద అమ్మోనియా సో లిక్విడ్ గ్యాస్ మళ్ళీ సో ఇది బిఫోర్ ఎంటరింగ్ అమ్మోనియా వేపర్ ఇక్కడ క్లియర్గా రాస్తాను ఒకసారి. NH3 వేపర్, ఇక్కడ NH3 లిక్విడ్. ఓకేనా? కండెన్సర్ ఫేస్ చేస్తారు. సో NH3 లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ లిక్విడ్ రిసీవర్ ద్వారా కలెక్ట్ చేస్తాం. రిసీవర్ ద్వారా కలెక్ట్ చేసి త్రూ హీట్ ఎక్స్చేంజర్ ద్వారా ఎక్స్పాన్షన్ వాల్వ్ ఒకటి ఉంటుంది, ఆ వాల్వ్ ద్వారా ఎవాపరేటర్ పంపిస్తాం. సార్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నేనేం చెప్తున్నానంటే రెండు హీట్ ఎక్స్చేంజర్, ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ యూజ్ చేశారు, ఇక్కడ ఒక హీట్ ఎక్స్చేంజర్ యూజ్ చేశాడు. ఈ హీట్ ఎక్స్చేంజర్ యొక్క అప్లికేషన్ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఏంటంటే ఈ హీట్ ఎక్స్చేంజర్ ఫస్ట్ అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందని చెప్పాను, అమ్మోనియా లో ప్రెషర్ అమ్మోనియా ఏమవుతుందని చెప్పిన అబ్జార్బర్లోకి ఎంటర్ అవుతుంది కదా. అబ్జార్బర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏమవుతుంది, పంప్ అవుతుంటుందా అంటే ఇలా వెళ్తుందా, ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడున్న హీట్ ఎక్స్చేంజర్ అంటే వీక్ సొల్యూషన్ యొక్క టెంపరేచర్ని రిసీవ్ చేసుకుంటుంది. ఏది ఇక్కడ ఇటువైపు పంపు ద్వారా వెళ్తున్నది. సో ఇక్కడ ఏంటి వీక్ సొల్యూషన్ మీనింగ్ ఏంటి, జనరేటర్లో అమ్మోనియా ప్లస్ వాటర్ హీట్ చేస్తుంది. NH3 ప్లస్ H2 అనుకోండి. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, వీక్ సొల్యూషన్ H2 కిందకు వచ్చేస్తుంది కదా. అంటే ఇట్ హ్యాస్ ఎ హై టెంపరేచర్. ఈ వాటర్కి వీక్ సొల్యూషన్ టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ ఇలా వెళ్ళినప్పుడు దీనికి కొంత సో పంపు ద్వారా ఏదైతే లిక్విడ్ వస్తుందో దానికి ఏం చేస్తుంది, హీట్ చేసింది. అంటే హీట్ చేస్తుందంటే మన కాయిల్ జనరేటర్లో ఏదైతే జనరేటర్ హీట్ చేస్తామో కొంత హీట్ అనేది తగ్గిందా లేదా, అంటే ఆల్రెడీ కొంత హీట్ అయ్యి వచ్చింది ఇందులోకి, మనం హీటింగ్ అనేది కొంచెం తక్కువ చేసినా పర్లేదు. అంటే సో ఇమ్యూనిటీ ఎఫిషియన్సీ పెంచడం కోసం మనం ఏం చేస్తామంటే హీట్ ఎక్స్చేంజర్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఒకసారి. వీక్ సొల్యూషన్ వచ్చినప్పుడు ఇట్ హ్యాస్ ఎ టెంపరేచర్, చాలా హై టెంపరేచర్ ఉంటుంది. ఈ హై టెంపరేచర్ కోల్డ్ దట్ ఈస్ ఇక్కడ ఏం చేసి కూలింగ్ అబ్జార్బర్లో ఏమవుతుంది, లిక్విడ్ కదా, లిక్విడ్ అమ్మోనియా ప్లస్ వాటర్ లిక్విడ్ పంప్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న టెంపరేచర్ని రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా? ఎందుకంటే ఆల్రెడీ దీని ద్వారా వెళ్ళినప్పుడే ఎక్కడ కాకుండా జనరేటర్లో మనం హీట్ చేస్తుందని. సో అలా హీట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ మనం కొంచెం హీట్ చేసాం అనుకోండి, ఇక్కడ కొంచెం హీట్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, మన హీటింగ్ అనేది కొంచెం తక్కువ చేసినా పర్లేదు అన్నమాట. ఆల్రెడీ హీట్ అవుతుంది కాబట్టి జస్ట్ మనం కొంచెం హీట్ చేస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లం అవుతుంది. దట్ ఈజ్ హీటింగ్ ప్రాసెస్ని తగ్గించుకోవచ్చు దేని ద్వారా, ఈ హీట్ ఎక్స్చేంజర్ ద్వారా. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ ఉంది, దీనివల్ల ఫంక్షన్ ఏంటి సార్ అంటారు.
చూడండి ఒకసారి రిసీవర్ ఆఫ్టర్ కండెన్సేషన్ ప్రాసెస్ అమోనియా దేంట్లోకి రిసీవర్లోకి ఎంటర్ అవుతుంది, లిక్విడ్ అమోనియా. ఈ లిక్విడ్ అమోనియా రిసీవ్ అయినప్పుడు అంటే ఇది హ్యాస్ లో టెంపరేచర్, ఇది కొంత టెంపరేచర్ తక్కువ టెంపరేచర్తో ఉంది. సో ఎక్స్పాన్షన్ వాల్వ్ ద్వారా ఎవాపరేటర్లోకి ఎంటర్ అయింది. సో ఎంటర్ అయిన తర్వాత రూమ్ నుంచి టెంపరేచర్ తీసుకుంటాం, తీసుకోగానే మళ్ళీ వేపర్గా కన్వర్ట్ అవుతుంది, వేపర్ అమోనియా అంతే కదా. NH3 వేపర్. ఓకేనా, ఈ వేపర్ మళ్ళీ హీట్ ఎక్స్చేంజర్ ద్వారా వెళ్తుంది. అంటే ఇది ఆల్రెడీ తక్కువ టెంపరేచర్ ఉంది, ఈ తక్కువ ఉన్న టెంపరేచర్ని మనం అంటే కోల్డ్ టెంపరేచర్ కాసింది హాట్ టెంపరేచర్ కాబట్టి ఈ దీంట్లోకి మనకు కొంచెం అంటే ఏదైతే కూల్ అయ్యి వస్తుందో కండెన్సర్ ద్వారా, ఆ కండెన్సర్ ద్వారా వచ్చిన కోల్డ్నెస్ని ఈ అమోనియా వేపర్ తీసుకుంటుంది అన్నమాట. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అబ్జర్వర్ మనం కూలింగ్ వాటర్ ఇస్తాం కదా, ఈ కూలింగ్ వాటర్ అంటే ఈ ప్రాసెస్ తర్వాత జరిగేది కూలింగ్ వాటర్ ప్రాసెస్ కాబట్టి ఈ ఎక్స్చేంజర్ యూజ్ చేయడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ అంటే మనం కూల్ చేసే ఆ ప్రాపర్టీని తగ్గించుకోవచ్చు, ఆ ప్రాసెస్ని తగ్గించుకోవచ్చు అనమాట ఈ హీట్ ఎక్స్చేంజర్ ద్వారా. అర్థమైంది అర్థం కదా. నెక్స్ట్ చెప్తాను చూడవచ్చు, ఆల్రెడీ కండెన్సేషన్ అవుతుంది, ఇలా వెళ్తుంది అంటే లో టెంపరేచర్తో వెళ్తుంది ఇక్కడ. ఓకేనా, ఎక్స్పాన్షన్ ద్వారా ఎవాపరేటర్ వెళ్తుంది అంటే లో టెంపరేచర్ కండెన్సేషన్ అయిన తర్వాత లో టెంపరేచర్ ఉంటుంది ఆ అమోనియాకి. అది ఈ లో టెంపరేచర్ ఉంది కాబట్టి సో ఆఫ్టర్ ఎవాపరేటర్ మళ్ళీ ఏం చేసింది, రూమ్ నుంచి టెంపరేచర్ రిసీవ్ చేసుకుంటుంది ఎవాపరేటర్, తీసుకోవడానికి మళ్ళీ వేపర్గా కన్వర్ట్ అయిపోతుంది. అంటే లిక్విడ్ స్టేట్లో ఉంది లిక్విడ్ అమోనియా, NH3 లిక్విడ్. ఓకే, సో ఎప్పుడైతే లిక్విడ్ ఇందులోకి వచ్చిందో రూమ్ ఎవాపరేటర్ నుంచి ఎవాపరేటర్ ఏం చేసిందంటే రూమ్ యొక్క టెంపరేచర్ రిసీవ్ చేసుకుంది, అప్పుడు మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది, అమోనియా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఓకేనా, అమోనియా గ్యాస్ మళ్ళీ ఈ హీట్ ఎక్స్చేంజర్తో వెళ్ళినప్పుడు ఈ ఎక్కడైతే కూల్నెస్ అంటే ఇది సోర్స్ అవుతుంది, ఇది సింక్ అవుతుంది, ఇది సోర్స్ అవుతుంది, సింక్ అవుతుంది, టెంపరేచర్ రిసీవ్ చేస్తుంది. టెంపరేచర్ రిసీవ్ చేసిన అమోనియా వేపర్ లో ప్రెషర్ అమోనియా వేపర్ మళ్ళీ అబ్జార్బర్లో ఎంటర్ అవుతుంది. ఇది ఫంక్షన్ ఆఫ్ ద హీట్ ఎక్స్చేంజర్ 2. ఓకే, ఇది ప్రతి కాంపోనెంట్ చెప్పండి సింపుల్గా మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి ఒకసారి. లో ప్రెషర్ వేపర్ అమోనియా ఫస్ట్ ఎంటర్ ఇంటూ ద అబ్జార్బర్ ఏం చేస్తుందంటే కొంత సో వాటర్ని రిసీవ్ చేసుకుంది, కొంత వాటర్తో మిక్స్ అవుతుంది, మిక్స్ అవడం కాకుండా కూలింగ్నెస్ ఇస్తాం అన్నమాట. కూల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది అమోనియా వేపర్ కాస్త లిక్విడ్ కింద చేంజ్ అవుతుంది. లిక్విడ్ సో వీక్ సొల్యూషన్ వాటర్తో మిక్స్ అవుతుంది, మిక్స్ అయ్యి పంపు యూజ్ చేస్తుంది, పంపు ద్వారా హీట్ ఎక్స్చేంజర్ ద్వారా ఈ హీట్ ఎక్స్చేంజర్ త్రూ జనరేటర్లో పంపిస్తాం. ఎందుకు సార్ హీట్ ఎక్స్చేంజర్ అంటే వీక్ సొల్యూషన్ ఏదైతే టెంపరేచర్ హై టెంపరేచర్ ఉంటుందో ఆ టెంపరేచర్ మళ్ళీ పంపులో నుంచి వెళ్ళే ఏదైతే అమోనియా అండ్ వాటర్ లిక్విడ్ ఏదో ఉందో దాన్ని హీట్ చేయడానికి టెంపరేచర్ ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ హీట్ ఎక్స్చేంజర్ అటాచ్ చేయడానికి కారణం. అయితే యాక్చువల్గా ఇది అవసరం లేదు, కానీ ఎందుకు పెట్టామంటే దీనికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట, ఎఫిషియన్సీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ టెంపరేచర్ వేస్ట్ అవుతుంది కాబట్టి వీక్ సొల్యూషన్ యొక్క టెంపరేచర్ వేస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని పంపించామనుకోండి ఆటోమేటిక్గా ఇది హీట్ అవుతుంది కదా. సో దానికోసం త్రూ జనరేటర్లో పంపించే ముందు ఈ అమోనియా ప్లస్ వాటర్ యొక్క లిక్విడ్ని జనరేటర్లో పంపించే ముందు హీట్ ఎక్స్చేంజర్లో పంపిస్తాం. ఇక్కడ ఏం జరిగింది, హీట్ చేయడం వల్ల ఏమంటుంది అమోనియా పైకి వెళ్ళిపోయింది, వీక్ సొల్యూషన్ కింద వాటర్ కాస్త కిందకు వచ్చేసింది. ఓకేనా, ఇంకేమన్నా ఉంటే కనుక అనలైజర్ లేయర్స్ కింద జనరేటర్ పైన ఉంటాయి అన్నమాట అనలైజర్స్. అవి ఏం చేస్తాయి అంటే ఏవైనా వాటర్ పార్టికల్స్ ఏమైనా ఉంటే అనలైజర్ ద్వారా రిమూవ్ చేసేయచ్చు అన్నమాట పూర్తిగా. ఓకేనా, సో సార్ వాటర్ పార్టికల్స్ని మనం ఎందుకు రిమూవ్ చేయాలి సార్ అంటాము, ఇన్ కేస్ ఈ వాటర్ పార్టికల్స్ అమోనియాతో ఉన్న వాటర్ పార్టికల్స్ కనుక కండెన్సర్లోకి ఎంటర్ అవుతే కండెన్సర్ పాడవుతుంది, అలాగే ఎక్స్పాన్షన్ వాల్వ్స్ కూడా పాడైపోతాయి. సో అందుకనే అమోనియా మాత్రమే పంపించాలి కండెన్సర్ ద్వారా. దానికోసం అనలైజర్ రెక్టిఫైయర్ రెండు యూజ్ చేయడానికి కారణం. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద వాటర్ పార్టికల్స్ ఇన్ ద అమోనియా అనలైజర్ని రెక్టిఫైయర్ యూజ్ చేయడానికి కారణం అది. ఎందుకు సార్ రిమూవ్ చేయాలంటే కండెన్సర్ పాడైపోద్ది, ఎక్స్పాన్షన్ వాల్వ్ కూడా పాడైపోతుంది, అందుకని రెండింటిని అటాచ్ చేయడానికి కారణం. ఓకేనా, సో ఇలా వెళ్ళేటప్పుడు డ్రైన్ దట్ ఈస్ అనలైజర్తో వెళ్ళేటప్పుడు సో వాటర్ పార్టికల్స్ ఏమైనా అనలైజర్ పూర్తిగా తగ్గించాలి.
చేస్తే ఇంకేమైనా 1% ఉంటే ఈ రెక్టిఫైయర్ ద్వారా వెళ్ళేటప్పుడే రెక్టిఫైయర్ కూల్ చేస్తాను. కూల్ చేసినప్పుడు వాటర్ పార్టికల్ బాటంకి వచ్చేస్తే ఆ బాటంకి వచ్చేసి వాటర్ పార్టికల్ డ్రిప్ ద్వారా మళ్ళీ అనలైజర్లో పంపించేస్తాను అన్నమాట. ఈ డ్రిప్ పైప్ ద్వారా ప్యూర్ అమ్మోనియా వేపర్ కండెన్సర్లోకి ఎంటర్ అవుతుంది. కండెన్సర్లో కండెన్సేషన్ ప్రాసెస్ జరిగింది. అంటే వేపర్ అమ్మోనియా కాస్త లిక్విడ్ అమ్మోనియా కింద చేంజ్ అవుతుంది. ఈ లిక్విడ్ అమ్మోనియా రిసీవర్లోకి రిసీవ్ చేస్తాం. రిసీవ్ చేసుకుని హీట్ ఎక్స్చేంజర్ ద్వారా ఎక్స్పాన్షన్ వాల్వ్ ద్వారా ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుతాం. ఇది ప్రాసెస్. ఓకేనా? సో దీన్నే మ్యాగ్నెటిక్ వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అంటారు. ఇది దట్ ఈస్ ఎకనామికల్లీ చాలా ఎక్కువతో కాస్ట్తో కూడుకున్న ప్రాసెస్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ద రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. ఈ ప్రాసెస్ అనేది చాలా ఎకనామికల్గా చాలా కాస్ట్లీ మెథడ్ అనమాట టు ప్రొడ్యూస్ రిఫ్రిజిరేటింగ్ ఎఫెక్ట్. అందుకే ఈ ప్రాసెస్ని యూజ్ చేయడం మానేసారు పూర్తిగా. సో ఓల్డెన్ డేస్లో బాగా ఈ వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ని మనం బాగా యూజ్ చేసుకోవాలి అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ గురించి చెప్పాను. ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్లో సింపుల్ ఎయిర్ కూలింగ్ సిస్టము, బూట్ స్ట్రాప్ ఎయిర్ కూలింగ్ సిస్టము, అలాగే బూట్ స్ట్రాప్ ఎవాపరేటివ్ కూలింగ్ సిస్టము, రిడ్యూస్డ్ ambient ఎయిర్ కూలింగ్ సిస్టము, అన్ని వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చేశాను. అలాగే వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్, సింపుల్ వేపర్ అబ్జార్ప్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి, ఒకటి చాలా చూడండి, మీకు ఆల్మోస్ట్ మీకు అర్థం అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.